సిక్స్త్ క్లాస్ కన్నా సిక్స్త్ క్లాస్ న్యూ సిలబస్ బుక్ కన్నా 4th యూనిట్ ఓల్డ్ నెంబర్స్ పూర్ణ సంఖ్యలు కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఓల్డ్ నెంబర్స్ ఓవర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. అంటే ఎడిషన్ విషయంలోనే మల్టిప్లికేషన్ విషయంలోనే క్లోజర్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది ఏ విధంగా ఉంటుంది. స్థిత్యాంతర ధర్మం అంటాం దీన్ని. స్థిత్యాంతర ధర్మం అని చెప్పి అంటాం కన్నా వచ్చి. ఓకే, ఏంటి అసలు దీని గురించి క్లారిటీగా నేర్చుకుందాం. అసలు ఓల్డ్ నెంబర్స్ అంటే ఏంటి? విచ్ నెంబర్స్ స్టార్ట్ విత్ 0 దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఓల్డ్ నెంబర్స్. అంటే ఓల్డ్ నెంబర్స్ అనేటప్పటికి మనకి క్యాపిటల్ నెంబర్స్ క్యాపిటల్ జెడ్తో క్యాపిటల్ డబ్ల్యూతో ఇండికేట్ చేస్తారు కన్నా ఓల్డ్ నెంబర్స్ వచ్చి ఓల్డ్ నెంబర్స్ 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇవి ఓల్డ్ నెంబర్స్ వచ్చి. అయితే ఈ ఓల్డ్ నెంబర్స్లో మనం ఏం చేద్దామంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఫస్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ తెలుసుకుని 2 and 3 అనే ఎలిమెంట్స్ తీసుకొని ఎడిటివ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏంటంటే కన్నా ఇక్కడ 2, 3 తీసుకుందాం అన్నాం కదా. 2 + 3 ఎంత వచ్చింది మనకి? 5. మరి 3 + 2 ఎంతో చూడండి, 5. రెండు ఒకేలా వచ్చాయి. అంటే ఏంటి? 2 + 3 ఎంత వచ్చిందో 3 + 2 కూడా అంతే వచ్చింది. అంటే 1కి 2 యాడ్ చేసిన, లేదా ఫస్ట్ నెంబర్ ఈజ్ యాడ్ టు సెకండ్ నెంబర్ ఆర్ సెకండ్ నెంబర్ యాడ్ టు ఫస్ట్ నెంబర్. అంటే ఇప్పుడు ఏంటి? ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్కి యాడ్ చేసిన, లేదా సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్కి యాడ్ చేసిన, వీ గెట్ ద సేమ్ రిజల్ట్. అంటే మనకి సేమ్ రిజల్ట్ అనేది వస్తుంది. అలా వస్తే మనకి ఎడిటివ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటాం అనుకున్నా. ఓకేనా? అంటే అర్థమైంది అనుకుంటాను కనుకనా. ఇప్పుడు ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 ఓల్డ్ నెంబర్స్, then a plus b equals to b plus a plus b equals to b plus a. అయితే this is called additive commutative property. కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే కదా కన్నా? ఎడిటివ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటో మీకు క్లారిటీగా అర్థమైంది కన్నా. ఇలా అయినట్టయితే అంటే a, b అనేవి ఓల్డ్ నెంబర్స్ అయినప్పుడు a + b = b + a అయినట్టయితే దిస్ ఈస్ కాల్డ్ ఎడిటివ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటాం కన్నా. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేటివ్. మనకి నెక్స్ట్ ఏంటంటే కన్నా మల్టిప్లికేటివ్. అంటే మల్టిప్లికేటివ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఇదేంటి? ఇది చూసినట్టయితే కన్నా ఇప్పుడు సపోజ్ సేమ్ 2 నెంబర్స్ అనేవి మనం తీసుకున్నట్టయితే తీసుకుందాం. 2 నెంబర్స్ తీసుకున్నట్టయితే ఏ 2 నెంబర్స్ పోనీ అవే సేమ్ నెంబర్స్ తీసుకున్నట్టయితే కన్నా మల్టిప్లికేషన్ చేద్దాం. 2 × 3 ఎంతకన్నా మనకి 5. ఓకే, నెక్స్ట్ 3 × 2 6 కన్నా 3 × 2 = 6. అంటే ఇక్కడ మనకి రెండు రిజల్ట్ ఒకేలా వచ్చాయి. అంటే ఎలా? 2 × 3 ఎంత వచ్చిందో 3 × 2 కూడా అంతే వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏమైందంటే కన్నా రెండు సేమ్ అనేది రావడం జరిగింది. 2 × 3 ఎంత వచ్చింది, 3 × 2 కూడా అంతే వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటంటే కన్నా మల్టిప్లికేషన్ విషయంలో కమ్యూటేటివ్ ప్రాపర్టీ వర్క్ అవుతుంది, అంటే అప్లై అవుతుంది. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఈజ్ అప్లైడ్ అండర్ మల్టిప్లికేషన్ విషయంలోనే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది. అదేవిధంగా కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఎడిషన్ విషయంలో కూడా క్లారిటీగా పనిచేస్తుంది. అంటే 2కి 3 యాడ్ చేసినా 3కి 2 యాడ్ చేసినా ఈక్వల్గా వచ్చింది. అలా రావడాన్ని మనం కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటున్నాం. మరి మల్టిప్లికేషన్ విషయంలో చూసినట్టయితే ఇఫ్ ఏ అండ్ బి ఆర్
2 whole numbers. Whole numbers then ఇక్కడ a into b equals to b into a అయినట్టయితే then ఈ రెండు అయితే this is called multiplicative commutative property. ఓకే కన్నా అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఇది ఏంటంటే కన్నా a, b అనేవి 2 హోల్ నెంబర్స్ అయినప్పుడు a into b equals to b into a అయినట్టయితే దిస్ ఇస్ కాల్డ్ మల్టిప్లికేటివ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటాం. అంటే 2ని 3 చేత మల్టిప్లై చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో 3ని 2 చేత కూడా మల్టిప్లై చేయడం అంతే ఆన్సర్ వస్తుందని మనం చెప్తూ ఉంటాం కదా. దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే, మనకి ఇక్కడ మనం ఏంటి ఎడిషన్ ప్లస్ విషయంలోని ఇంటూ విషయంలోని చెక్ చేసాం, ఏది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. అదేవిధంగా డివిజన్ సబ్ట్రాక్షన్ విషయంలోనూ కూడా మనం చెక్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో ఇది చేద్దాం కన్నా, నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. ఓకేనా, వీడియో మరి లెంతీ అవుతుంది అందుకని చెప్పి చేయట్లేదు. ప్లస్ ఇంటూ చేసాం కదా. నెక్స్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది సబ్ట్రాక్షన్ విషయంలోని డివిజన్ విషయంలోని ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూద్దాం వచ్చి కన్నా నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ కన్నా. ఇప్పుడు మీకు వీడియో కానీ మనస్ఫూర్తిగా అర్థమైంది, నచ్చితే నేను చెప్పే ప్రాసెస్ ఇది మీకు నచ్చినట్టయితే కన్నా ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి కన్నా మరికొన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు బూస్టింగ్లా ఉంటుంది. నెక్స్ట్ నా ప్రతి వీడియో మీరు చూడాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు చూడగలుగుతారు కన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.